హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీ సెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 2 టాపిక్ వచ్చేసి బోరాన్ ఫ్యామిలీ. సో ఆల్రెడీ మనం డే 1 టాపిక్ కెమికల్ బాండింగ్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోని కూడా చూడండి. ఓకే, సో ఈరోజు బోరాన్ ఫ్యామిలీలో చూస్తే మనకి బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. సో ఈ బోరాన్ ఫ్యామిలీలో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే మనకి NH2 NP1. సో ఈ బోరాన్ ఫ్యామిలీలోని మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి ఒకటి డైబోరేన్, బోరజిన్ అండ్ బోరాన్ నైట్రైడ్. ఈ త్రీ టాపిక్స్ మీద మనకి మన ఏపీపీజీ సెట్లో లాస్ట్ 3 years నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. దానికన్నా ముందు బోరాన్ కొన్ని రియాక్టివిటీ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ చూస్తే బోరాన్ వెన్ రియాక్టివిటీ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బోరాన్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బోరిక్ ఆక్సైడ్ విచ్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో బోరాన్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. అండ్ బోరాన్ అనేది మనకి నైట్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బోరాన్ నైట్రైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బోరాన్ నైట్రైడ్ని మనం ఇనార్గానిక్ గ్రాఫైట్ అంటాం. సో దీని గురించి ఫర్దర్గా నేర్చుకున్నాం. అండ్ బోరాన్ని మనం వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు, హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి బోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, లేదా బోరాన్ హైడ్రాక్సైడ్స్ అనొచ్చు. ఓకే, అండ్ బోరాన్ని మెగ్నీషియంతో రియాక్ట్ చేసినప్పుడు మనకి Mg3Br2 అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మెగ్నీషియం బోరైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫాస్ఫరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో మనం హీట్ చేసినట్లయితే మనకి మిక్సర్ ఆఫ్ బోరెన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అసలు బోరెన్స్ అంటే ఏంటి అంటే, సో మనకి బోరాన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ని మనం బోరెన్స్ అంటాం. అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్స్లో మనకి ఓన్లీ బోరాన్ అండ్ హైడ్రోజన్ యాటమ్స్ మాత్రమే మనకి ఉండాలి, వాటిని బోరెన్స్ అంటాం. ఓకే, ఈ బోరెన్స్ మళ్ళీ మనకి ఫర్దర్గా 2 types కింద మనకి క్లాసిఫై చేశారు. ఏంటంటే లోవర్ బోరెన్స్ అండ్ హయ్యర్ బోరెన్స్. లోవర్ బోరెన్స్ అంటే ఆ కాంపౌండ్స్లో బోరాన్ నెంబర్ అనేది అయితే 5కి ఈక్వల్ అవ్వాలి, లేదా 5 కన్నా తక్కువ ఉండాలి. సో బోరాన్ నెంబర్ విల్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, then that type of compounds are classified under lower boranes. ఓకే, వీటికి ఎగ్జాంపుల్ B2H6, B4H10, B5H9. సో ఇవన్నీ మనకి లోవర్ బోరెన్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇందులో బోరాన్ నెంబర్ అనేది 5కి ఈక్వల్ అవ్వాలి, లేదా 5 కన్నా తక్కువ ఉండాలి. వెరాజ్ హయ్యర్ బోరెన్స్కి వచ్చేసరికి బోరాన్ నెంబర్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సో 6కి ఈక్వల్ లేదా గ్రేటర్ దాన్ 6 బోరాన్ నెంబర్ ఉన్నట్లయితే వాటిని హయ్యర్ బోరెన్స్ కింద క్లాసిఫై చేశారు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే B6H10, B10H14 అండ్ B12H14 సంథింగ్ అలా. నెక్స్ట్ ఇందులో బోరెన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైబోరెన్. సో డైబోరెన్ మాలిక్యులర్ ఫామ్లో వచ్చేసి మనకి B2H6. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోరెన్ ఎలా ప్రిపేర్ చేస్తాం, డైబోరెన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటంటే, సో బోరాన్ హ్యాలైడ్స్ ఎగ్జాంపుల్ బోరాన్ క్లోరైడ్స్ తీసుకున్నాం. సో బోరాన్ హ్యాలైడ్స్ని రెడ్యూస్ చేస్తే, రిడక్షన్ మీన్స్ ఏం చేస్తాం మనం, హైడ్రోజన్స్ని ఎడిషన్ చేయడాన్ని మనం ఏమంటాం, రిడక్షన్ అంటాం. సో బోరాన్ క్లోరైడ్స్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ లేదా హైడ్రోజన్ యాడ్ చేసే ఏజెంట్స్ ఏవైనా సరే తీసుకుని వాటి నుంచి మనం డైబోరెన్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా హైడ్రోజన్ తీసుకోవచ్చు, లేదా సోడియం హైడ్రేట్ కానీ, లిథియం అల్యూమినియం హైడ్రేట్ కానీ, సోడియం బోరోహైడ్రేట్ కానీ, లిథియం బోరోహైడ్రేట్ కానీ, ఇలాంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏం తీసుకున్నా సరే మనకి బోరాన్ హ్యాలైడ్స్ నుంచి మనకి డైబోరెన్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఫస్ట్ మనకి ఈ హైడ్రోజన్స్ యాడ్ అవ్వడం వల్ల ఈ క్లోరిన్ రిమూవ్ అవుతుంది. ఈ ఫస్ట్ BH3 అనేది ఫామ్ అవుతుంది, కానీ BH3 అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అవ్వడం వల్ల అది వెంటనే డైమరైజ్ అయ్యి మనకి B2H6 కింద కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటాం, డైబోరెన్ అంటాం. ఓకే, ఇంకొక మెథడ్ ఏంటంటే
సోడియం బోరోహైడ్రేట్ని అయోడిన్తో రియాక్ట్ చేస్తే మనకి డైబోరేన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 2 మెథడ్స్ గుర్తుంచుకోండి. ఓకే. సో ఇప్పుడు డైబోరేన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే జనరల్గా మనకేంటి BH3 యూనిట్ అనేది మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవ్వడం వల్ల డైబోరేన్ కింద డైమరైజ్ అవుతుంది అని చెప్పాం. సో బోరాన్ మామూలుగా BH3 యూనిట్ ఎలా ఫామ్ అవుతుందంటే బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకి గ్రౌండ్ స్టేట్ 1s2 2s2 అండ్ 2p1 రైట్. అదే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి 2s2లో ఉండే ఒక ఎలక్ట్రాన్ 2pలోకి జంప్ చేసింది అనుకుంటే 2s1 2p2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక s ఆర్బిటల్ అండ్ 2p ఆర్బిటల్స్ కంబైన్ అయ్యి మనకి sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఫామ్ అయ్యి మనకి BH3 అనేది ఫామ్ అవుతుంది. ఇందులో ఒక ఆర్బిటల్ అనేది మనకి వేకెంట్గా ఉంటుంది. సో ఎలాంటి ఎలక్ట్రాన్స్ ఉండకుండా వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉంటుంది. సో సిన్స్ ఇట్ ఈజ్ ఏ 6 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్, ఇక్కడ కౌంట్ చేయండి ఓన్లీ 1 2 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే బోరాన్ అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ షెల్లో ఉన్నాయి మనకి. ఓకే. సో 6 ఎలక్ట్రాన్స్ మామూలుగా మనకి ఒక కాంపౌండ్ స్టేబుల్ అని ఎప్పుడు చెప్తాం వెన్ ఇట్ అటైన్స్ ఆక్టెట్ రూల్. సో 8 ఎలక్ట్రాన్స్ రీచ్ అయినప్పుడు అది స్టేబుల్ అండ్ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. కానీ 6 ఎలక్ట్రాన్స్ అవడం వల్ల ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవడం వల్ల ఈ BH3 యూనిట్ అనేది సోలోగా ఎగ్జిస్ట్ అవ్వకుండా ఇంకొక BH3 యూనిట్తో మనకి డైమరైజ్ అయ్యి మనకి B2H6 డైబోరేన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఈ బోరాన్ హైడ్రోజన్ బాండ్ ఏదైతే ఉందో ఈ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఇది ఈ వేకెంట్ ఆర్బిటల్కి అండ్ ఈ బోరాన్ హైడ్రోజన్ బాండ్ ఏదైతే ఉందో ఇది ఈ వేకెంట్ ఆర్బిటల్కి బై మీన్స్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లేదా డే2 బాండ్ అంటాం. ఓకే. బై డే2 బాండ్ ఈ బాండ్ అనేవి ఇలా షేర్ చేసుకోవడం వల్ల మనకి BHB యూనిట్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది BHB అంటే 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం డే2 బాండ్ అంటాం లేదా బనానా బాండ్ అంటాం. ఓకే. సో ఈ BHB యూనిట్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బాండ్ అనమాట. ఎందుకంటే 3 సెంటర్స్ అంటే 3 యాటమ్స్కి ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాయి. సో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బాండ్. వెరాజ్ ఈ మిగిలిన బాండ్స్ ఏవైతే ఉన్నాయో BH బాండ్స్ ఇవి ఓన్లీ ఒక బోరాన్ హైడ్రోజన్ 2 సెంటర్స్ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇవి 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అంటాం. ఓకే. సో డైబోరేన్లో మనకి ఏంటి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉంటాయి, వాటినే BH బాండ్స్ అంటాం. అవి ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి 4 ఉంటాయి. ఓకే. 4 BH బాండ్స్ అనేవి ఉంటాయి అండ్ BHB 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఏవైతే ఈ 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్నాయో ఆ బాండ్లో ఉండే హైడ్రోజన్స్ని ఏమంటాం అంటే టెర్మినల్ హైడ్రోజన్స్ అంటాం. ఓకే. ఏవైతే షేర్ చేసుకునే హైడ్రోజన్స్ ఉన్నాయో వాటిని బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అంటాం. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఎడిషన్ ఆఫ్ మెథైల్ గ్రూప్. దాన్ని అంటాం మెథైలేషన్ అంటాం. ఓకే. మెథైలేషన్లో మనకి ఓన్లీ టెర్మినల్ హైడ్రోజన్స్ మాత్రమే మనకి రీప్లేస్ అవుతాయి అన్నమాట మెథైల్ గ్రూప్స్తో హైడ్రోజన్స్. సో మనకి డైబోరేన్ స్ట్రక్చర్ చూడండి ఇదే కదా. సో ఇందులో టెర్మినల్ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవుటర్ మోస్ట్ హైడ్రోజన్స్ ఓన్లీ ఆ హైడ్రోజన్స్ మాత్రమే ఈ మెథైల్ గ్రూప్తో రీప్లేస్ అయ్యి మనకి మెథైల్ సబ్స్టిట్యూటెడ్ బోరేన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. అంటే ఏంటి ఓన్లీ 4 మెథైల్ గ్రూప్స్ మాత్రమే మనం యాడ్ చేయగలం, అంతకు మించి ఎక్స్ట్రా మెథైల్ గ్రూప్స్ మనం యాడ్ చేయలేము. ఎందుకంటే ఓన్లీ 4 టెర్మినల్ హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అనేవి ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అవ్వడం వల్ల ఇవి రియాక్ట్ అవ్వవు. ఓకే. సో ఓన్లీ టెర్మినల్ హైడ్రోజన్స్ మాత్రమే మనకి రియాక్ట్ అవుతాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే డైబోరేన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే మనకి బోరిక్ ఆక్సైడ్ వస్తుంది అండ్ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. అదే డైబోరేన్ని హైడ్రాలిసిస్ చేసాం అనుకోండి వాటర్తో మనకి బోరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది విత్ ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్, గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే మనకి బోరిక్ ఆక్సైడ్ ఆక్సిజన్ కాబట్టి ఆక్సైడ్ ఫామ్ అయ్యి
వాటర్ రిమూవ్ అవుతుంది. అదే హైడ్రాలిసిస్ చేసినప్పుడు మనకి యాసిడ్ ఫామ్ అవ్వి హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి ఇవాల్వ్ అవుతుంది. ఓకే. అదే డైబోరేన్ని సోడియం హైడ్రేట్తో కానీ లేదా లిథియం హైడ్రేట్ ఏదైనా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. అంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ లేదా ఆల్కలీ మెటల్స్ హైడ్రేట్స్తో మనకి రియాక్ట్ చేసినప్పుడు మనకి సోడియం హైడ్రేట్తో రియాక్ట్ చేస్తే సోడియం బోరో హైడ్రేట్ ఫామ్ అవుతుంది. అదే లిథియం హైడ్రేట్తో రియాక్ట్ చేస్తే లిథియం బోరో హైడ్రేట్ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద మనం యూస్ చేస్తూ ఉంటాం ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్. ఓకే. వీటి యూజ్ ఏంటి మనకి? దే యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకే. ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద ఎలా యాక్ట్ చేస్తాయి అంటే బై డొనేటింగ్ H- అయాన్స్. జనరల్గా మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ కొన్ని H+ అయాన్స్ అంటే ప్రోటాన్ డొనేట్ చేసేవి ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే మనకి H- అయాన్స్ అంటే హైడ్రైడ్ అయాన్స్ని డొనేట్ చేసి మనకి రిడక్షన్ అనేది జరిగిస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ వచ్చేసి డైబోరేన్ మనం ఎక్సెస్ అమోనియాతో రియాక్ట్ చేసినప్పుడు, అది ఎప్పుడు లో టెంపరేచర్ దగ్గర రియాక్ట్ చేస్తే మనకి ఒక అయోనిక్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. BH2 అంటే ఏదైతే మనకి డైబోరేన్ ఉన్నదో, సో అమోనియా అనేది 2 మోల్స్ తీసుకుంటే అమోనియా అనేది స్మాల్ గ్రూప్ అంటే స్మాల్ లైగండ్ కాబట్టి ఒకే బోరాన్ మీద అటాక్ చేసి ఈ 2 హైడ్రోజన్ యాటమ్స్ కూడా ఈ బాండ్ అనేది అటుపక్క షిఫ్ట్ అవుతుంది. సో మనకి BH2- యూనిట్ వస్తుంది. అలాగే BH2 NH3 ట్వైస్ పాజిటివ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి ఒక అయానిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని మనం 473 కెల్విన్ లేదా 150 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం హీట్ చేస్తామో ఈ పర్టికులర్ అయానిక్ కాంపౌండ్ అనేది మనకి డికంపోజ్ అవ్వి మనకి B3N3H6 అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? బోరజిన్ అంటాం. ఓకే. లేదా ఫస్ట్ రియాక్షన్ డైబోరేన్ని ఎక్సెస్ అమోనియాతో లో టెంపరేచర్ కాకుండా డైరెక్ట్గా 200 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేస్తే డైరెక్ట్గా మనకి బోరజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. అదే డైబోరేన్ని ఎక్సెస్ అమోనియాలో వెరీ హై టెంపరేచర్ అరౌండ్ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేస్తే బోరాన్ నైట్రైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఇవి సమ్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్. ఓకే. నెక్స్ట్ బోరేన్స్ క్లాసిఫికేషన్ చూసుకుంటే బోరేన్స్ని ఇంకా ఫర్దర్గా ఎలా క్లాసిఫై చేశారు అనుకుంటే బోరేన్స్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ క్లోజో, నిడో, అరాక్నో. ఓకే. అయితే మనకి ఇచ్చిన బోరేన్ అది క్లోజో బోరేనా, నిడో బోరేనా లేకపోతే అరాక్నో బోరేనా, ఈ డిఫరెన్షియేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్లోజో బోరేన్ జనరల్ ఫామ్లో వచ్చేసి మనకి ఎలాగుంటుంది? BnHn పవర్లో మనకి -2 అనేది ఉంటుంది. సో ఈ ఫామ్లో ఉంటే అది క్లోజో బోరేన్ కింద ఎగ్జాంపుల్. ఓకే. అదే BnHn పవర్లో -4 ఉన్నట్లయితే అది నిడో బోరేన్. అదే BnHn ఫామ్లో కన్వర్ట్ చేశాక పవర్లో -6 వచ్చింది అనుకోండి, అది అరాక్నో బోరేన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి B4H10 అని ఇచ్చారు. సో ఈ B4H10 అది క్లోజ్ అవుతుందా, నిడో అవుతుందా లేకపోతే అరాక్నో అవుతుందా అది తెలియాలంటే దీన్ని మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి? BnHn ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే బోరాన్ నెంబర్ ఎంత ఉందో హైడ్రోజన్స్ కూడా అన్నీ ఉండేలాగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ బోరాన్ ఎన్ని ఉన్నాయి? మనకి 4 ఉన్నాయి. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? B4H4 అని రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని మనం రిమూవ్ చేసాం? మనకి BnHn ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడానికి 10 నుంచి 4 అంటే 6 హైడ్రోజన్స్ మనం రిమూవ్ చేసాం. అంటే హైడ్రోజన్స్ ఎలా రిమూవ్ అవుతాయి? మనకి ప్రోటాన్ ఫామ్లో కదా, అంటే H+ కదా. సో ఇక్కడ అంటే 6 పాజిటివ్స్ పోయాయంటే ఇక్కడ పవర్ ఎంత వస్తుంది? 6 నెగిటివ్ వస్తుంది, అంటే -6 వస్తుంది. సో ఇది మనకి BnHn పవర్ -6 ఫామ్లో ఉంది. అంటే ఈ B4H10 అనేది దేనికి ఎగ్జాంపుల్? అరాక్నో బోరేన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. అదే B5H9 ఉంది. సో దీన్ని కూడా BnHn ఫామ్లోకి రాసుకోండి. అంటే B5H5 ఇక్కడ 9 నుంచి
5 అంటే 4 హైడ్రోజన్స్ రిమూవ్ చేసాం కాబట్టి -4 ఛార్జ్ వచ్చింది. సో ఇది BnHn పవర్ -4 ఫామ్‌లో ఉంది. అంటే ఇది నిడోబోరేన్. ఓకే. అలాగే B12H14 చూసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? B12H12 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ తీసాం కాబట్టి -2 ఛార్జ్ వచ్చింది. సో ఇది ఏ ఫామ్‌లో ఉంది? క్లోజోబోరేన్ ఫామ్‌లో ఉంది. సో ఇది B12H14 అనేది క్లోజోబోరేన్‌కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. సో ఈ విధంగా మనకి ఇచ్చిన బోరేన్‌ని జనరల్ ఫామ్‌లో కన్వర్ట్ చేసుకొని అది క్లోజోవా, నిడోవా, అరాక్నోవా అని మనం చెప్పచ్చు. వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ B4H10 ఈ 4 ఎగ్జాంపుల్స్ కూడా అది క్లోజోబోరేనా, నిడోబోరేనా లేకపోతే అరాక్నోబోరేనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. మన నెక్స్ట్ టాపిక్ వెళ్తే బోరజిన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ నేను ఏదైతే చెప్తున్నానో సేమ్ అదే యాస్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు అడగడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అంతా కూడా ఒక దగ్గర నీట్గా రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్కి ముందు మీకు రివైజ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి చెప్పాను కదా, ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత వాటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో అందరూ జాయిన్ అవ్వండి. ఓకే. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? బోరజిన్. దీన్నే బోరజోల్ అని కూడా అనొచ్చు. దీని జనరల్ ఫార్ములా ఏంటి మనకి? B3N3H6. సో ఈ బోరజిన్ అనేది మనకి ఇట్ ఈజ్ ఐసోస్ట్రక్చరల్ విత్ బెంజిన్. ఐసోస్ట్రక్చరల్ అంటే ఏంటి? ఐసో అంటే సేమ్ అనమాట. అంటే బెంజిన్ స్ట్రక్చర్ ఎలాగైతే ఉంటుందో ఈ బోరజిన్ స్ట్రక్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో దాన్ని ఐసోస్ట్రక్చరల్ అంటాం. ఓకే. సేమ్ స్ట్రక్చర్ అనమాట. అండ్ ఇది బెంజిన్ స్ట్రక్చర్తోని సేమ్ ఉండడం వల్ల దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అని కూడా అనొచ్చు. ఓకే. బోరజిన్ ఏమంటాం మనం? ఇనార్గానిక్ బెంజిన్. అండ్ సేమ్ బెంజిన్ లాగా ఇది కూడా ప్లానార్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకే. సో బెంజిన్ మనకి ఇలా ఈ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సేమ్ బెంజిన్ స్ట్రక్చర్నే రిజంబల్ చేసుకుంటూ మనకి ఈ బోరజిన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దీన్ని ఇనార్గానిక్ బెంజిన్ అంటాం. అండ్ ఇట్ ఈజ్ ఏ ప్లానార్ స్ట్రక్చర్. ఓకే. సో ఈ ఇనార్గానిక్ బెంజిన్ బోరజిన్ ప్రిపరేషన్ చూసుకుంటే BCl3. సో బోరాన్ హ్యాలైడ్స్ తీసుకొని దాన్ని అమోనియం క్లోరైడ్తోని 140 డిగ్రీ దగ్గర హీట్ చేస్తే మనకి సబ్స్టిట్యూటెడ్ బోరజిన్ అనేది వస్తుంది ఫస్ట్. సో మనకి ఇక్కడ బోరాన్కి నైబర్ ఏముంది మనకి? అంటే బోరాన్కి పక్కన బోరాన్తో బాండ్ ఏముంది మనకి? క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి. సో ప్రతి బోరాన్కి ఒక్కొక్క క్లోరిన్ యాటమ్ అనేది ఉంటుంది. అండ్ నైట్రోజన్కి నైబర్ ఏముంది మనకి? హైడ్రోజన్ ఉంది. సో నైట్రోజన్ ఉన్న ప్లేస్లో ప్రతి దగ్గర హైడ్రోజన్ అనేది వస్తుంది. సో ఇది మనకి ఏంటి? క్లోరో సబ్స్టిట్యూటెడ్ బోరజిన్ అనమాట. సో మనకి యాక్చువల్గా ఇంకా బోరజిన్ రాలే. ఇదేంటి? క్లోరో సబ్స్టిట్యూటెడ్ బోరజిన్. సో మనకి ఇక్కడ ఈ క్లోరిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసి మనకి హైడ్రోజన్స్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం? రెడ్యూసింగ్ ఏజెంట్ ఏదైనా సోడియం హైడ్రైడ్ కానీ, సోడియం బోరోహైడ్రైడ్ కానీ, లిథియం బోరోహైడ్రైడ్ కానీ ఏదైనా ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేస్తే ఈ క్లోరిన్ ప్లేస్లో హైడ్రోజన్ వచ్చి యాడ్ అవుతుంది. సో దాని నుంచి మనకి B3N3H6 బోరజిన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బోరాన్ నైట్రైడ్. సో బోరజిన్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్గా మనకి బెంజిన్ అనేది మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది చూపిస్తుంది. అంటే ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ ఉందనుకోండి, ఈ హైడ్రోజన్ ప్లేస్లో వచ్చి ఒక ఎలక్ట్రోఫైల్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. అంతే తప్ప ఎడిషన్ జరగదు. అదే బోరజిన్ చూసుకుంటే బోరజిన్లోని ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక A+ అండ్ B- అనే ఒక కాంపౌండ్ తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఇందులోని ఏదైతే ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నది ఎలక్ట్రోఫైల్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నది న్యూక్లియోఫైల్. ఓకే. సో మామూలుగా బెంజిన్లో మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతాయి. ఎందుకంటే
అన్ని కార్బన్ ఆటమ్సే. సో, వాటి మధ్య ఎలాంటి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉండదు. కానీ బోరజిన్ చూసుకుంటే బోరాన్ నైట్రోజన్‌లో నైట్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనమాట. సో, నైట్రోజన్ మీద పార్షియల్ నెగెటివ్ చార్జ్ అనేది వస్తది. బోరాన్ మీద పార్షియల్ పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో, మనం యూజ్ చేసే రియేజెంట్‌లో పాజిటివ్ చార్జ్ ఏదైతే ఉందో ఎలక్ట్రోఫైల్ ఇది మనకి నైట్రోజన్ మీద అండ్ నెగెటివ్ చార్జ్ అనేది బోరాన్‌కి యాడ్ అవుతుందనమాట. సో, ఇలా యాడ్ అయ్యి మనకి డబుల్ బాండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే. సో, బోరజిన్‌లో ఏం జరిగితే మనకి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకే. నెక్స్ట్ బోరాన్ నైట్రైడ్. దీని ఫార్ములా వచ్చేసి మనకేంటి Bn. సో, ఈ బోరాన్ నైట్రైడ్ అనేది మనకి బోర్జిన్ ఎలాగైతే బెంజిన్‌తోని రిజెంబుల్ అవుతుందో స్ట్రక్చరు, బోరాన్ నైట్రైడ్ అనేది గ్రాఫైట్ స్ట్రక్చర్. అంటే గ్రాఫైట్ ఎలాగ ఉంటుంది మనకి లేయర్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో, సేమ్ గ్రాఫైట్ లైక్ స్ట్రక్చర్ ఉండడం వల్ల బోరాన్ నైట్రైడ్‌ని మనం ఇనార్గానిక్ గ్రాఫైట్ అంటాం. ఓకే. ఏమంటాం మనం? ఇనార్గానిక్ గ్రాఫైట్. ఓకే. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ డయామాగ్నెటిక్ అండ్ ఇన్సులేటర్ అనమాట. ఎలాంటి ఎలక్ట్రిసిటీ అనేది దాని నుంచి పాస్ అవ్వదు బోరాన్ నైట్రైడ్ నుంచి. ఓకే. అండ్ మనం బోరాన్ నైట్రైడ్‌ని కానీ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వెరీ హై టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే Bn(x) అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే మనం ఇనార్గానిక్ డైమండ్ అంటాం. ఇట్ ఈస్ వెరీ హార్డెస్ట్ సబ్స్టెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి బోరాక్స్ ఫార్ములా అనమాట. సో, బోరాక్స్ ఫార్ములా వచ్చేసి మనకేంటి Na2B4O7.10H2O. ఇది గుర్తుంచుకోండి. ఓకే. బోరాక్స్ ఫార్ములా అడిగితే. అదే మీకు జౌలర్స్ బోరాక్స్ ఫార్ములా అడిగితే మాత్రం Na2B4O7.5H2O వస్తుంది. ఓకే. ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోరాన్ ఫ్యామిలీ. ఓకే. సో, బోరాన్ ఫ్యామిలీలో మనం అన్ని కాన్సెప్ట్ కూడా మ్యాక్సిమం ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, బోరాన్ ఎలిమెంట్స్ చూసాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసాం, అండ్ బోరాన్ ప్రాపర్టీస్ చూసాం. ఆక్సిజన్‌తో ఎలా రియాక్ట్ అవుతుంది, నైట్రోజన్‌తో ఎలాగా, హైడ్రాలిసిస్ చేస్తే ఎలాగా, మెగ్నీషియంతో ఎలాగా. సో, మెగ్నీషియం బోరేట్‌ని మళ్ళీ మనం ఫాస్ఫరిక్ యాసిడ్‌తో హీట్ చేస్తే మనకి మిక్సర్ ఆఫ్ బోరెన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. ఆ బోరెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్లాసిఫై చేశారు, అండ్ డైబోరెన్ ఇంపార్టెంట్. డైబోరెన్ ప్రిపరేషన్స్, దాని స్ట్రక్చర్. ఓకే. అండ్ వాటి ప్రాపర్టీస్, మెథైలేషన్, ఆక్సిజన్తో రియాక్షన్, హైడ్రాలిసిస్, అలాగే అంటే ఆల్కలీ ఎలిమెంట్స్ హైడ్రేట్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అమోనియాతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, ఏ టెంపరేచర్ దగ్గర ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుందో మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ బోరెన్స్ ఫర్దర్ క్లాసిఫికేషన్, ఇంకో క్లాసిఫికేషన్ వచ్చి క్లోజో, నిడో, అరాక్నో ఎలా మనం క్లాసిఫై చేస్తాం. ఓకే. అండ్ బోరజిన్ గురించి చూసాం, బోరాన్ నైట్రేట్ చూసాం, బోరాక్స్ ఫార్ములా ఏంటో చూసాం. సో, ఇవి మనకి బోరాన్ ఫ్యామిలీ నుంచి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోరాన్ ఫ్యామిలీ. మన నెక్స్ట్ వీడియోలో మనం కార్బన్ ఫ్యామిలీ గురించి అండ్ మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మొత్తం మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీ నుంచి వచ్చే లైకే నేను సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాను. ఓకే. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే వీటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.